హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి ముద్దన వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎంతో కలర్ఫుల్గా కనిపించే వెజిటేబుల్ ఉప్మా తయారు చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకు పల్లీ చట్నీ కాంబినేషన్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని అయితే మనం చాలా తొందరగా చేసేయచ్చు, అలాగే చాలా ఈజీ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇది టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పుని, అలాగే ఒక స్పూను ఉద్దిపప్పుని, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్రని యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక మంచి స్మెల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాగా. సో ఫ్రై అయిన తర్వాత అందులోకే 1 కప్పు క్యారెట్, అలాగే వచ్చేసి ఒక హాఫ్ కప్ వచ్చేసి బీన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత హాఫ్ కప్పు టొమాటో తరుగుని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి అనమాట. సో తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఈలోపు మనము ఒక కప్పు రవ్వకి 3 కప్స్ అనేది వాటర్ తీసుకొని వాటిని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. సో ఈలోపు మనకి ఇక్కడ ఈ క్యారెట్ ఇవన్నీ వచ్చేసి కొంచెం మగ్గుతాయి అన్నమాట. సో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్ వచ్చేసి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రవ్వ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఈలోపు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇప్పుడు రవ్వ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనము ఈ కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి అరోమా వస్తుంది. సో తర్వాత మనం పక్కన బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలన్నమాట. ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండలు అనేవి ఫామ్ కాకుండా చూసుకుంటూ వీటిని ఇలా కలుపుతూ ఇలాగా దగ్గరగా వచ్చేటట్లు అనమాట. ఇంకొంచెం దగ్గరగా అవ్వాలి రవ్వ. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి అనమాట. సో ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో వచ్చేసి దీన్ని ఆవిరి పెట్టాలన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసామంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. పైనుంచి కొంచెం నెయ్యి వేసేసి పిల్లలకి కానీ ఎవరికైనా సర్వ్ చేసినట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే పల్లీ చట్నీతో. పల్లీ చట్నీ కాంబినేషన్స్తో ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే కదా. మాకైతే ఉప్మాలోకి అయితే ఖచ్చితంగా పల్లీ చట్నీ ఉండాలి. మీరైతే ఉప్మాలోకి ఏ కాంబినేషన్ తింటారు? పప్పులు పొడి చేసుకుంటారా, లేకపోతే ఇలా చట్నీ చేసుకొని ఎంజాయ్ చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి.